నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన చట్నీ అయితే రెసిపీని మీకు చూపించాలనుకుంటున్నానండి. అదేంటంటే పుదీనా పచ్చడి అండి, పుదీనా చట్నీ. వీటికి కావలసిన పదార్థాలు: పుదీనా 1 కప్పు తీసుకున్నాను, పచ్చిమిర్చి, కొంచెం పల్లీలు యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసము. ఇది వెరైటీగా, ఇది చింతొక్కు అండి. ఈ చింతొక్కుతోటి నేను ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. ఇది ఒక టమోటా ముక్కలు తీసుకున్నాను అండి. ఇవన్నీ మనము వేయించుకుంటూ ఏ విధంగా తయారు చేయాలో నేను చెప్తూ చేసి చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. వేయించుకొని మనము ప్యాన్ అయితే పెట్టుకున్నాము. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. ఈ ఆయిల్లో మనము పల్లీలు కొంచెం తీసుకున్నాను టేస్ట్ కోసం. పల్లీలు పుదీనా చట్నీ కండి మనము చింతపండు యూజ్ చేసి చేసుకుంటాం కదండి. నేను చింతొక్కు అంటే చింతకాయలని, మనకి చింతకాయలు ఎక్కువగా వచ్చినప్పుడు వాటిని స్టోర్ చేసుకోవడానికి మనము చింతకాయలని మంచిగా శుభ్రంగా కడిగి, పెద్ద రోళ్ళల్లో ఉంటారు కానీ, పెద్ద రోలు ఉంటుంది కదండి, ఆ రోట్లో ఆ చింతకాయలని ఒకేసారి కొనుక్కుంటారండి. కొనుక్కొని దాంట్లో ఉప్పు పసుపు వేసి తొక్కి నిల్వ పెట్టుకుంటారు అన్నమాట. అది సంవత్సరం పాటు మనకి నిల్వ ఉంటుంది. సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలైనా ఉండొచ్చు అండి. ఆ విధంగా నిల్వ చేసుకొని పెట్టుకుంటారు. వాటితో తయారు చేస్తున్నాం. ఇప్పుడు పల్లీలు అయితే వేగాయండి, ఈ పక్కకి తీసుకుందాము. పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేగాయండి. వీటిని కూడా పక్కకి తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము పుదీనా కూడా వేయించుకుందాము. చూడండి, ఇది కూడా వేగిపోయింది. దీన్ని కూడా మనం పక్కకు తీసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ తీసుకున్నాం కదా, ఈ టమాటాలు వేసేద్దాం. ఒక టమాటా తీసుకున్నా అండి, అంటే కొంచెం పెద్ద సైజు ఉన్న టమాటా. టమాటాలు మగ్గొస్తుంది. కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నానండి. కొంచెం జీలకర్ర అనేది మనకి గ్యాస్ ఫామ్ కాకుండా ఉండడానికండి. అలానే ఎక్కువ వేసుకోకూడదు. మనకి కొంచెం వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఈ చట్నీ అంతా జీలకర్ర వాసనే వస్తుందండి. ఇలా ఈ విధంగా చేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకుందామండి. బంద్ చేసుకొని ఇంకా చట్నీ నూరుకునే విధానం చూద్దాము. ఇప్పుడు మనము పుదీనా చట్నీకి మనము అన్నీ వేయించుకున్నాం కదండి. పల్లీలు, పచ్చిమిర్చి, టమోటా, పుదీనా. చింతొక్కుతో చేస్తున్నానని చెప్పాను కదా, ఇది వెరైటీ అన్నమాట. ఇది వెరైటీ మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. చింతపండు వేయడం లేదు. టమాటాలు వేస్తాను, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, సాల్ట్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మనము చట్నీ అనేది చేసుకుందాం, ఓకేనా? రెడీ. పల్లీలు వేసుకొని ముందు నూరుకున్నాం అన్నమాట. అలా ఇది మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు చూసుకుని, మరీ పలుకులు కాదండి, కొంచెం లైట్గా చూసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్నవి యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని దీంట్లోకి సాల్ట్ ఫస్ట్ అయితే 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకుందామండి. ఇప్పుడు చింతొక్కు ఉంది కదండి, దీంట్లో
యాడ్ చేద్దాము. చింతొక్కు వేసుకొని నూరుకుందాము. దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి అందుకే మనం ఫస్ట్లో కొంచెమే ఉప్పు యాడ్ చేసుకున్నాము ఈ పచ్చడికి. దీన్ని కూడా దంచుకున్నాము. చింతొక్కు కూడా నలిగిపోయిందండి. చూడ అంత మెత్తగా అవసరం లేదు. మెత్తగా వేసుకుంటే ఇంకా మనం మిక్సీలో వేసుకున్నట్టే ఉంటుంది కాబట్టి కొంచెం పలుకుగా ఆ విధంగా తయారు చేసుకోండి, బాగుంటుంది. వేసాను కాబట్టి టేస్టింగ్గా బాగుంటుంది. మీకు ఒకసారి వేసుకొని ట్రై చేయండి. చింతొక్కుతో ట్రై చేయండి. చింతపండు ఆల్రెడీ మనం చూసేసాము. ఇప్పుడు పుదీనా అయితే వేయించుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో. ఎల్లిపాయలు వేసుకుందాం. ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ 2. 7-8 ఎల్లిపాయలు అయితే ఒలుచుకొని తొక్క వేసుకున్నానండి. ఇప్పుడు ఒక ఆనియన్ మీడియం సైజ్ది కట్ చేసుకున్నాను. ఇది కూడా వేసి దంచేసుకుందాం పచ్చిగా. మళ్ళీ దీన్ని కలిపేసుకొని మంచిగా ఒకసారి అలా అనేసి వేయించిన టమాటా ఉంది కదండి, అది వేసేస్తున్నాను. అనుకోవాలి, లేకపోతే చింది మన మీదే పడుతుంది. టమాటాతో లోపలికి వేసుకొని ఒకసారి ఇలా దీని చుట్టూతో ఉన్నది కూడా స్పూన్తో తీసేద్దాం. గుమగుమలాడే పుదీనా చింతొక్కు పచ్చడి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం చింతపండుతో డైలీ చేసుకుంటామండి. చింతొక్కుతో ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మనము గిన్నెలోకి తోడుకుందాం. దీన్ని తోడుకొని వేడివేడి అన్నంలో చట్నీ వేసుకొని దానిపైన నెయ్యి వేసుకొని తింటుంటే ఇలా చికెన్ మటన్ కూడా అవసరం ఉండదండి. ఓకేనా? ఇటువంటి వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకే వస్తాయి. నా వంటలు మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఓకేనా?